కాకినాడ జేఎన్టీయూకే ఎదురుగా గల మైదానంలో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ను జనసేన నాయకులు తూము బాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ వాసులకు వేసవి వినోదంగా ఈ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ ఉంటుందని, ముఖద్వారంపై ఏర్పాటు చేసిన సీతాకొక చిలుక ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. అలాగే తూనీగ, తేలు, మిడతలు, ఈగ తదితర కీటకాలు ఎంతో చూడముచ్చటగా పిల్లలకు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా అమర్చడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు భాను భద్రరావులు మాట్లాడుతూ, మే 1వ తేదీ నుండి 45 రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుందన్నారు. ఈ ఎగ్జిబిషన్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అనేక విజ్ఞానంతో పాటు వినోదం పంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. కాకినాడ పట్టణ ప్రజలకు నమస్కారం. శ్రీ దుర్గా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నాం కాకినాడలో. ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్గా బటర్ఫ్లై థీమ్తో ఈ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాం. పిల్లలకు పెద్దలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ నిర్వహించు మాకు తోడ్పడిన వారు శ్రీ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, టౌన్ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వర గారు మా ఎగ్జిబిషన్ నిర్వహించడానికి తోడ్పడిన వారు. ఈ ఎగ్జిబిషన్ ఎలాగైనా ఈ కాకినాడ ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని మరి కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇవ్వలేదు. 1వ తారీఖు నుంచి 45 రోజులు ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాం. ఎగ్జిబిషన్ ఈ ప్రజలందరూ ఆహ్వానించారు. అందరికీ నమస్కారాలు. కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా వేసవికాల సందర్భంగా కాకినాడలో బటర్ఫ్లై అనే ఎగ్జిబిషన్ నిర్వహించుతున్నాము. ఈ రోజే ప్రారంభం. పిల్లలకు పెద్దలకు ఈ బటర్ఫ్లై ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగన్నది అంతా కూడా దీంట్లో వివరణ ఉంటుంది. ఈ సమ్మర్ ఎగ్జిబిషన్ ప్రజలు కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి తిరిగిస్తారని కోరి ప్రార్థించున్నాం. కాకినాడ ఈ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ రూరల్ ఎమ్మెల్యే మేనల్ గారు బన్ను గారితో ప్రారంభోత్సవం చేయించున్నాము. మాకు ఈ ఎగ్జిబిషన్ పెట్టుకుంటూ సహకరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారికి, టౌన్ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వర గారికి ప్రోత్సాహంతో ఈ ఎగ్జిబిషన్ మేము నిర్వహిస్తున్నాం.